వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఇవాళ సాయంత్రానికల్లా 1,00,000 రుణమాఫీ. రైతులకు వరమే. ఒకే రోజు 7,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి. రూపాయలు 1,50,000 అప్పు ఉన్నోళ్లకు ఈ నెలాఖరులోగా మాఫీ. రూపాయలు 2,00,000 ఉన్నోళ్లకు ఆగస్టు 15 లోపు మాఫీ. దాదాపు 3 విడతలలో 31,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రైతుల రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. మరి నిన్ననే చెప్పిన కౌలు రైతుల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. రైతులంతా సంబరం చేసుకుంటూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ కౌలు రైతుల పరిస్థితి కూడా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు ఊరూరా సంబరాలు చేసుకుంటున్నట. 20 ఏళ్ళు గొప్పగా చెప్పుకునేలా రుణమాఫీ, ఆర్థిక నిపుణులు కష్టమని చెప్పినా అమలు చేస్తున్నాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ముందుకు రైతులను రుణ విముక్తులను చేయడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆల్రెడీ చెప్పడం జరిగింది. నిజంగా అంటే మంచిదే. బట్ ఏంటంటే కొంచెం కష్టంగా ఉన్న, కష్టపడ్డా ఖచ్చితంగా చేస్తే రైతులు చాలా సంతోషంగా ఉంటారు. అది చేయవలసింది కోరుతూ జై తెలంగాణ, జై జై తెలంగాణ.